సార్ అంటే నిన్న రిలీజ్ అయిన ఆ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూసారా? ఒక వ్యక్తి అక్కడ ఫోటో తీసుకుని వెళ్తున్నాడు. అంటే రోజు రోజుకి ప్రవీణ్ పాస్టర్ మరణం వెనకాల చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా అనుమానాలు వ్యక్తం చేశారు చాలా మంది పాస్టర్స్ కూడా. సో అంటే నిన్న రిలీజ్ అయిన వీడియో పైన ఆ, ఏంటి అసలు మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు? రిలీజ్ అయినటువంటి ఫుటేజ్ చూసాం. ఆ వ్యక్తి లోపలికి వెళ్తున్నారు. ప్రవీణ్ పగడాల గారని ఎవరైతే ఆయన నిరూపించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి లోపలికి వెళ్తుంటే ఒక వ్యక్తి ఆ లిక్కర్ మాటలో నుంచి బయటకు వస్తూ వెనక్కి తిరిగి స్నాప్ తీసుకున్నాడు. అయితే ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఇద్దరు కూడా ఒకటే టీం కి సంబంధించినటువంటి వ్యక్తులు. దీని వెనకాల చాలా ప్రీ ప్లాన్డ్ డైరెక్షన్ లో ఈ కథనమంతా నడిపించారు. ఉమ్. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు కూడా ఒకే టీం కి సంబంధించినటువంటి అంటే అక్కడ ఉన్నది ప్రవీణ్ పాస్టర్ కాదంటున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ. అంటే వైన్స్కి వెళ్ళింది ప్రవీణ్ పాస్టర్. ఏ వైన్స్ కి వెళ్ళింది కూడా ప్రవీణ్ పాస్టర్ కాదు. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, దేని వల్ల అంటే ఉమ్, అసలు ఒక వ్యక్తి సరే సింపుల్ గా ఒకటి చెప్తాను. అభినయ్ దర్శన్ తప్పిపోయాడంటే ఫోన్లు ఎవరికి వెళ్తాయి? పాస్టర్లకు వెళ్తాయి, లేదంటే చర్చిలలో వెతుకుతారు, చర్చి దగ్గర ఉన్న ఫుటేజ్లలో వెతుకుతారు. అవును. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు తాగుబోతాడు కాదు కదా. ఒక సేవకుడు ఎక్కడికి బయలుదేరాడు? రాజమండ్రికి బయలుదేరితే ఈ ఫోన్లలో వెతుకుతున్నారు. మరి సీసీ ఫుటేజ్లను ఎందుకు దొరుకుతున్నాయి? అంటే వీళ్ళు ఇంకా రెస్టారెంట్లలో వెతకటం లేదా? ఆయన ఎక్కడ భోజనం చేయలేదా? ఆయన ఎక్కడ నీళ్లు తాగలేదా? ఆయన ఎక్కడ ట్యాప్ కింద ఫేస్ వాష్ చేసుకోలేదా? ఆయన ఎక్కడ మాస్క్ తీసి కాసేపు రెస్ట్ తీసుకోలేదా? ఎందుకు వైన్ షాప్ ఫుటేజెస్ కావాలని రిలీజ్ చేస్తున్నారు? దీని వెనక పెద్ద కుట్ర ఉంది, పెద్ద డైరెక్షన్ స్క్రీన్ ప్లే నడిపిస్తున్నారు. అక్కడ ఆయన కాదు, ఒక చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు తాగుబోతుని. ప్రవీణ్ పాస్టర్ అనేటోడు ఒక తాగుబోతోడు కింద చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు మీరు. ఎస్. ఉమ్. అయితే అంటే క్రైస్తవ సమాజం అంతటిని కూడా క్రైస్తవ సమాజం అంతటిని కూడా ఉమ్, ఈరోజు ఎవరెవరైతే ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో, ఎవరైతే ఆయన ఇన్స్పైర్ చేశాడో, ఆయన లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఆయనని మానసికంగా చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు. భౌతికంగా చంపేశారు. ఈరోజు ఆయన క్యారెక్టర్ ని చంపాలని చూస్తున్నారు. ఎవరైతే లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారో ఆయన చూసి, ఈ రోజు ఆయన తాగుబోతోడని నిరూపించగలిగితే ఈ లక్షల మంది ప్రవీణ్ పగడాల మంచోడు అనుకున్నామే అని చెప్పి ఆయనని విడిచిపెట్టి ఆయనకు దుర్మార్గుడుగా వాళ్ళ మనసులో నింద వేస్తారు. ఈ ప్రయత్నమే జరుగుతుంది. క్రైస్తవుల దృష్టిలో, క్రైస్తవుల మనసులో ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. రైట్. అంటే మీకు పోలీసులు ఫోన్ చేశారా? ఫోన్ చేసి అసలు మీతో ఏ విషయాలు మాట్లాడుతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంతవరకు కాల్ అయితే రాలేదు. అంటే మేము కానీ వింటున్నాం అంటే మా అభినయ్ క్రైస్తవ దర్శన్ కి పెద్దలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఓకే, మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటూ కూడా. నాకు నోటీసులు రాలేదు, వేరే ఇద్దరికి వచ్చాయి పాస్టర్ గారులకి. ఉమ్, అయితే వాళ్ళే నాకు చెప్పారు, నెక్స్ట్ నీకే నోటీస్ వస్తుంది, నీ వీడియోస్ అన్ని చూపించి ఎవరు ఇతన్ని కంట్రోల్ చేయండి, లేదంటే యాక్షన్ తీసుకుంటాం, కస్టడీలోకి తీసుకుంటాం, నోటీస్ పంపిస్తాం, అరెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది, అతని సైలెంట్ అయిపోమని చెప్పి డిపార్ట్మెంట్ నుంచి నా కోసం మాట్లాడారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇప్పటివరకు నా నోటీస్ అయితే రాలేదు. నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని క్వశ్చన్ చేస్తున్నాను, ఎందుకు నాకు నోటీస్ పంపిస్తారు? నేను మత కల్లోలాలని చేస్తున్నానా? మతాలని రెచ్చగొడుతున్నానా? నా మాటల్లో ఎక్కడైనా హైందవుల కోసం కానీ ముస్లింల కోసం కానీ మాట్లాడా? ఎక్కడైనా క్రైస్తవుల్ని రెచ్చగొడుతూ మీరు రాళ్ళు విసరండి, బస్సులు తగలబెట్టండి, రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద తిరగబడండి అని నేను ఎక్కడైనా వ్యాఖ్యలు చేశానా? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నా నోరు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు? క్రైస్తవుల పక్షమున ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నేనొక్కనే యాక్టివ్ గా ఫ్రంట్ లైన్ లో కొంచెం అగ్రెసివ్ గా న్యాయం కోసం మాట్లాడుతుంటే నా ఒక్కడి నోటిని కూడా మూసుకోమని చెప్పడానికి నోటీసులు ఇస్తాం, కస్టడీలోకి తీసుకుంటాం అనేటువంటి వ్యాఖ్యలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఆ మరణాన్ని బేస్ చేసుకుని చాలా మంది మతోన్మాదులు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాడు వీడని వ్యాఖ్యలు చేస్తూ, ఆయన కుటుంబాన్ని అవమానంగా మాట్లాడుతూ, మమ్మల్ని దూషణ చేస్తూ, దుర్భాషల బ్యాడ్ యూస్ చేస్తుంటే వాళ్ళకి సార్ పంపాల్సింది నోటీసులు, మాకు కాదు కదా. వాళ్ళని అరెస్ట్ చేయాలి, మమ్మల్ని కాదు కదా. వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి, మమ్మల్ని కాదు కదా. మీకు న్యాయం చేయటం చేత కాక న్యాయం కోసం పోరాడే నాలాంటి వాడిని ఆపటానికి ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అందరిని అడుగుతున్నా నేను. రైట్ సార్. దానికి తోడు మళ్ళీ రాజేష్ మహాశాన్ గారు కూడా మరి మీ పైన రియాక్ట్ అయ్యారు. మిమ్మల్ని ఖచ్చితంగా రాజేష్ అంటే మీరు మీతో పాటు ఉన్న పాస్టర్లందరూ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ రీసెంట్ గా అతను ఒక వీడియో బయటికి రిలీజ్ చేశాడు. రాజేష్ మహాసేన ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు. ఉమ్, రాజేష్ మహాసేన ఎవరి కోసమో మాట ఇచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట ఇచ్చాడో కూడా చెప్తాను చూడండి. ఆయన ఏం మాట ఇచ్చాడంటే,
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా రాజేష్ మహాసేన అనే నా మాట వింటది, నేను ఏమంటే అదే అని ఊకొడతారు కుక్క పిల్లల్లాగా, ఎందుకంటే వాళ్ళు గొర్రెలు కదా. కాబట్టి నేను క్రైస్తవులందరినీ కన్విన్స్ చేసి ఇది యాక్సిడెంట్ అని ఒప్పించి నోర్లు మూపిస్తాను అని ఎవరికో ఆయన ఎవరి దగ్గర ఆయన వకాల్తా పుచ్చుకున్నాడు, డబ్బులు తీసుకొని ఉంటాడు. అందుకే కెమెరా ముందుకు వచ్చి మమ్మల్ని తిడుతూ మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెబుతూ మమ్మల్ని క్రైస్తవులు బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఇది యాక్సిడెంటే. ఎవడు చెప్పాడు ఆయనకి యాక్సిడెంట్ అని? ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారా రాజేష్కి? లేదంటే డిపార్ట్మెంట్ వారు ఫోన్ చేసి చెప్పారు యాక్సిడెంట్ అని? పోనీ పిఎం రిపోర్ట్ ఏమైనా వచ్చిందా యాక్సిడెంట్ అని? పోనీ ప్రభుత్వం ఏమైనా లోకేష్ గారు ఆయనకు ఫోన్ చేసి చెప్పారు ఇది యాక్సిడెంట్ అని? ఎందుకు ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇట్ ఈజ్ యాక్సిడెంట్ అని? ఏ అధికారాన్ని బట్టి? ఎస్, క్రైస్తవులందరినీ తప్పుదోవ పట్టించడానికి ఈ కేసులో ఆయన ఎవరి దగ్గర వకాలతో పుచ్చుకొని పాస్టర్ని చెడ్డ చేయడానికి చూస్తున్నాడు. కానీ ఒకటే చెప్తున్నా, మహాసేన రాజేష్ ని ఈరోజు కుక్క కూడా పట్టించుకున్నటువంటి స్థితికి ఆయన దిగజారిపోయాడు. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది దీని వెనకాల ఏవో చంపినటువంటి అనుమానాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇలాంటి ఆయన చెప్పాడు చూడండి, దీని వలన ఉన్న పేరు కూడా పోయింది, ఉన్న పరువు కూడా మంట కలిసిపోయింది. ఇక ఆయన ఏది సాధించలేడు, ఏది కూడా లబ్ధి పొందలేడు, ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు ఈరోజు క్రైస్తవుల్లో. ఆయన మాట కుక్క కూడా లెక్క చేసు అతను అందులో అంటే అనుమానాలు కనుక ఖచ్చితంగా బలమైనవి ఉంటే నేను అసలు ప్రభుత్వంతోనే ఫైట్ చేస్తానంటూ కూడా చెప్తున్నాడు కదా. బలమైన అనుమానాలు కాదు, డబుల్ బలమైన అనుమానాలు ఉన్నాయి. నా అనుమానాలు కాదు, యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా లక్షాది క్రైస్తవుల పక్షమున నేను మాట్లాడుతున్నా. వందల అనుమానాలు ఉన్నాయి. రమ్మని చెప్పండి, నన్ను లైవ్ లెక్ తీసుకోమని చెప్పండి, అటు మాట్లాడమని చెప్పండి. అనుమానాలు నేను చెప్తా, దానిని క్లారిఫై చేసి తర్వాత ఆయన మాట్లాడమనండి, ఏదైనా కన్ఫర్మ్ చేయమని చెప్పండి. మా ప్రశ్నలకు సమాధానం చెప్పి. ఆయన ఎలా అంటాడు అనుమానాలు ఉంటే నేను కూడా ఫైట్ చేస్తా, అనుమానాలు ఉన్నాయి. నీకు తెలియదు అనుమానాలు ఉన్నాయని? ఏం సార్ అంటే ప్రధానంగా మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మొత్తానికి ప్రవీణ్ పాస్టర్ అనేటోన్ని ఈ 3 రోజులు మొత్తం కూడా ఒక తాగుబోతు కింద బయట చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ చెప్తున్నారు చాలా మంది. వెనక 2 కారణాలు ఉన్నాయండి, 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, పిఎం రిపోర్ట్ లేట్ చేస్తుంది కాబట్టి పిఎం రిపోర్ట్ నుంచి మర్చిపోయి పిఎం రిపోర్ట్ ప్రజలు అడగకుండా డైవర్ట్ చేయటానికి ఈ ఫుటేజ్ల ఆందోళనలో క్రైస్తవుల్ని యావత్ క్రైస్తవులు పడేశారు. అది నిజమే, అది అందరికి తెలిసినటువంటి వాస్తవమే. ఈరోజు ప్రజలందరూ పిఎం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అనేది మర్చిపోయి ఈయన మీద ఫైట్ చేస్తున్నారు, ఫుటేజెస్ రైటా రాంగ్ అనే దాని మీద. ఇది ఒక కుట్ర. రెండవది, ప్రవీణ్ పగడాల గారిని క్రైస్తవుల మనస్సుల్లో నుంచి కూడా చెరిపేయాలి. ఆయన చరిత్రలో ప్రవీణ్ పగడాల అంటే ఆయన ఒక తాగుబోతోడు, తాగి చచ్చిపోయాడు అని ముద్ర వేయటానికి క్రైస్తవుల మనసులో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ 2 కారణాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సార్, బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు రిలీజ్ చేశారని మీరు నమ్మట్లేదంటూ కూడా చెప్తున్నారు. పోలీసులు రిలీజ్ చేశారా లేదా మాకు తెలీదు. నా డౌట్ ఏంటంటే, యావత్ క్రైస్తవ సమాజం యొక్క సందేహం ఏంటంటే, పోలీసులు రిలీజ్ చేయకపోతే ఆర్టీవీ వాడు రిలీజ్ చేశాడు. ఆర్టీవీ వాడు పోలీసుల పర్మిషన్ లేకుండా రిలీజ్ చేస్తాడు. అంత దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? వాడి ఛానల్ క్లోజ్ అయిపోతుందేమని భయం ఉండదా వాడికి? ఆర్టీవీ వాడు పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా రిలీజ్ చేసే అవకాశం లేదు. సరే, రిలీజ్ చేశాడు. పోలీస్ వాళ్ళు ఎంత గందరగోళం క్రియేట్ అయింది ఈ ఫుటేజ్ వల్ల చూస్తున్నారు కదా. నిజంగా పోలీస్ వారి యొక్క సహకారం లేకుండానే, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫుటేజ్ బయటికి వచ్చి ఉంటుంటే పోలీసులు వాళ్ళు ఎందుకు ఆర్టీవీ మీద చర్య తీసుకోలేదు, యాక్షన్ తీసుకోలేదు, చూస్తూ ఎందుకు ఉండిపోయారు? కాబట్టి పోలీసులు వాళ్ళ హస్తం ఉండే ఈ ఫుటేజెస్ బయటకు వచ్చాయన్నది నా ప్రగాఢ నమ్మకం. మీరేం చెప్తారంటే, మీలాంటి పాస్టర్స్ దీని గురించి మాట్లాడుతుంటే గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే పోలీసు ఎగ్జాక్ట్లీ వందల సార్లు నేను చెప్తున్నా, ఈ రోజు నాకు హత్య చేస్తాం, చంపేస్తాం, నీ మీద దాడి చేస్తాం, నువ్వు ఇంట్లో నుంచి బయటకు ఎలా వస్తావరా అని చెప్పి చాలా మంది నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. బెదిరిస్తున్న వాళ్ళలో కూడా మిమ్మల్ని డైరెక్ట్ గా ఫోన్ చేసి బెదిరిస్తున్నారా? డైరెక్ట్ గా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు 3 రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బెదిరింపు కాల్స్ లో ఉన్నటువంటి ఎవరి అనుచరులు ఉన్నారంటే, మహాసేన రాజేష్ యొక్క అనుచరులు, కరుణాకర్ సుగుణ యొక్క అనుచరులు, తర్వాత ఈ ఎవరైనా గుండైనా హమారా ప్రసాద్ యొక్క అనుచరులు, వీళ్ళ అనుచరుల నుంచి నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. నా కంఠాన్ని మూసేయమని, నా వీడియోస్ ఆపేయమని, నా ఫేస్ కొద్ది రోజులు బయటికి కనిపించకుండా వెళ్ళిపోమని వాళ్ళు నన్ను నొక్కే ప్రయత్నం చేసి భయపెడుతున్నారు. ఏ
ప్రలోభాలకు నేను లొంగను, ఎలాంటి భయాలకి నేను జడిసిపోయేవాడిని కాదు. దేనికైనా తెగించే ఈ న్యాయ పోరాటంలో దిగాను నేను. సరే, అయితే అంటే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆ, పాస్టర్స్ అందరూ ఎందుకు బలవంతంగా కేసు పెట్టించే ప్రయత్నం చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేనప్పుడు కేసు పెట్టడానికి? ఆ రోజు పోస్ట్ మార్టం కూడా చేయొద్దంటూ నేనే ప్రవీణ్ ఒకటే పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఒకటే చేసి చెప్పారు. చెప్తున్నాను. ఉమ్, అక్కడ ఇన్సిడెంట్ లో ఆ సంఘటన స్థలంలో పోలీస్ స్టేషన్ లో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రూమ్ లో పోలీసులు అందరూ ఉన్నప్పుడు కేసు ఫైల్ చేస్తున్న టైంలో నేనే దానికోసం ఎక్కువ ఫైట్ చేశాను. ఎందుకు ఫైట్ చేశానంటే, కుటుంబ సభ్యులు కేసు ఫైల్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు, నిజమే అది మాత్రం. కానీ మేము బలవంతంగా చేయలేదు. మేము ఒకటే చెప్పాం, ప్రవీణ్ పగడాల గారు మీ కుటుంబానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తి కాదు. బయట చూశారు కదా, వేల మంది జనం వచ్చారు, ఆయన అభిమానులు, ఆయన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. ప్రవీణ్ పగడాల అనేటువంటి పేరు ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించింది. ఆయన ప్రజాబంధువు. ఇప్పుడు మేమందరము ఆయన కోసం న్యాయం కావాలని పోరాడుతున్నాం అని ఆ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి వాళ్ళతో కేసు ఫైల్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇది ఇక్కడ మేము యాక్షన్ తీసుకొని కేసు ఫైల్ చేయకపోతే మరో సేవకుడి మీద ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది, మరొక సేవకుడిని కూడా ఇలా చేసే అవకాశం ఉంది. నోరు మూసుకొని వెళ్ళిపోయామంటే వెనక్కి ఇక సేవకులందరూ కూడా ఆడంగోళ్ళు, ఎవరిని ఎంత చంపినా, ఎవరిని ఎలా హింసించినా, ఎవరు ఏమి మాట్లాడరు, కేసులు పెట్టరు అన్నటువంటి ఉద్దేశం ఎదుటి మతోన్మాదులో లేదంటే దీని వెనక కుట్ర వెనక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు అలా చిత్రీకరించడం పడుతుంది. కాబట్టి మేము కేసు ఫైల్ చేయించడం జరిగింది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. రైట్ గైస్, చూసారు కదా. అయితే ఒక సీసీటీవీ ఫుటేజ్ నిన్న రిలీజ్ అవటం, ఒక వ్యక్తి ప్రవీణ్ పాస్టర్ ని ఫోటో తీయడానికి ప్రయత్నించడం, ఇదంతా కూడా బయట చాలా హల్చల్ అవుతుంది. అండ్ కొంతమంది పాస్టర్స్ వాళ్ళ నోరు నొక్కేస్తానంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇందులో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ఈ కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. ఒకవేళ బయటకు వస్తే ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయి, ఒకవేళ తప్పుడు రిపోర్ట్స్ వస్తే మేము ఖచ్చితంగా రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తామంటూ కూడా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ప్రవీణ్ పాస్టర్ కేసు అసలు ఎంతవరకు వెళ్తుంది. గతంలో చూసుకుంటే ఇటువంటి కేసులు ఇప్పటివరకు కూడా తేలలేదు. మరి ప్రవీణ్ పాస్టర్ కేసు అలాగనే ఉండిపోతుందా, లేదంటే రిపోర్ట్స్ లో ఏమైనా విషయాలు బయటపడే అవకాశం ఉందా? అప్పటి వరకు చూస్తూనే ఉండండి రెడ్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.